జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. హలో వీరనారాయణ గారు. అమ్మ గీత, మొత్తానికి ఆ కాంతం ఇంట్లో అడుగు పెట్టావు కదా? అడుగు పెట్టాను సార్. తనకి సన్మానం చేసే వంకతో అతి కష్టంగా తనని బురుడి కొట్టించి ఇంట్లోకి అడుగు పెట్టాను సార్. వెరీ గుడ్ అమ్మా. నువ్వు అసాధ్యురాలు అని తెలుసు కాబట్టే ఇంత పెద్ద కార్యాన్ని నీకు అప్పచెప్పాను. సూర్యాస్తమయం అయ్యేలోపు నీ నోటి వెంట శుభవార్త వినాలని ఆశగా ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సార్. మీ అన్న కూతుళ్ల మీద మీకున్న ప్రేమ అభిమానాలకి తల ఉంచి మీ అన్న కూతురెవరో కనిపెట్టడానికి ఒప్పుకున్నాను. మీకిచ్చిన మాట ప్రకారం ఈ ఇంట్లో కనుక మీ వారసురాలుంటే సాక్ష్యాధారాలతో సహా మీ అన్న కూతుర్ని తెచ్చి మీ ముందు నిలబెడతాను. థ్యాంక్స్ అమ్మా. నీ మాట వింటుంటే ఈరోజు మా అన్న కూతురు మాకు దొరుకుతుందనే నమ్మకం మాకు కలుగుతుందమ్మా. దయచేసి మా నమ్మకాన్ని మాత్రం వమ్ము చేయకు. అయ్యో, ఎంత మాట సార్. నేనొచ్చింది విడిపోయిన 2 రక్త సంబంధాల్ని కలపడానికి, 20 ఏళ్ల క్రితం మీకు దూరమైన మీ అన్న బిడ్డల్ని మీకు చేరువ చేయడానికి. మీరు చెప్పిన ప్రకారమే చిట్టమ్మే మీ వారసురాలైతే దానికి తగిన సాక్ష్యాధారాల్ని సంపాదిస్తాను. ఒకవేళ చిట్టమ్మ మీ వారసురాలు కాకపోతే అసలు మీ వారసురాలెవరో ఆ కాంతమ్మ నోటి వెంటే బయట పెట్టేలా చేస్తాను. అలా చెయ్యకపోతే నా పేరు గీతే కాదు. చాలా థ్యాంక్స్ అమ్మా. నేను నా అన్న కూతురు ఎవరో కనిపెట్టడానికి ఇప్పటి వరకు లక్షలు ఖర్చు పెట్టాను. రేపట్లోగా నా అన్న కూతురు ఎవరో తెలుసుకోకపోతే ఆ ట్రస్ట్ వాళ్ళు వచ్చి నా ఆస్తి మొత్తం జప్తు చేస్తారమ్మా. అలా జరగకూడదని అడిగాను. నువ్వు కూడా కాదనకుండా మా వారసురాలు ఎవరో కనిపెట్టడానికి ఒప్పుకున్నావు. నిజంగా ఇది నా అదృష్టం అమ్మా. భలేవారు సార్. మీరెవరు? మా నాన్నగారికి ఫ్యామిలీ ఫ్రెండ్. అంటే నాక్కూడా ఆత్మీయులే. దీన్ని మీరు సహాయం అనుకుంటున్నారు, నేనైతే బాధ్యత అనుకుంటున్నాను. డోంట్ వరీ సార్. ఈ రోజుతో మీ వారసురాలెవరో ఈ గీత ఛేదించిపోతుంది. రాసిపెట్టుకోండి. ఈ సూర్యాస్తమయం అయ్యేలోపు మీ వారసురాలి పూర్తి వివరాలు మీ చేతుల్లో పెడతాను. థ్యాంక్స్ అమ్మా. అయ్యో బాబోయ్, ఒరే కోటి, ఈ గీతొచ్చింది జమీందారు గారి వారసులెవరో కనిపెట్టానికంటరా? అవును బావా. అయితే గీతమ్మ గారు కాంతమ్మ గారికి సన్మానం చేయడానికి రాలేదన్నమాట. గట్టిగా అనకరా. ఆ వీరనారాయణ గారు పంపితేనే వచ్చింది. బావా, ఈ గీతమ్మ మాట్లాడుతుంది వీరనారాయణతో నీకెట్ట తెలుసు బావా? ఓరి పిచ్చేతవా, జమీందారింటి వారసులెవరో తెలుసుకోవాల్సిన విషయం అవసరం ఈ భూప్రపంచంలో ఆ వీరనారాయణకి తప్ప ఇంకెవరికి అవసరం ఉంటుందిరా? మరదే రాత్రిలో పత్తి అంటే ఆ మాట్లాడేవాడేవుడు ఈవిడెవరితో మాట్లాడుతుందో క్లారిటీ లేకుండా మనం వెళ్ళి కాంతమ్మ గారికి చెప్తే రేపేదైనా తేడా వచ్చిందనుకో చెప్పించి కొట్టుద్ది. అది నిజమే రోయ్. ఉంటాను సార్. అలాగేనమ్మా, జాగ్రత్త. ఆ కాంతమ్మది ఇంటర్నేషనల్ క్రిమినల్ బ్రెయిన్. పొరపాటున నువ్వెందుకెళ్ళావో కనిపెట్టిందంటే నీ ప్రాణానికి ప్రమాదం వస్తుంది. ఆ కాంతమ్మ గారిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి ఆవిడ నోటి నుంచే నిజాన్ని బయట పెట్టిస్తాను. నన్ను నమ్మండి. నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ. ఈ 2 కోతులు నేను మాట్లాడిందంతా వినేశారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.